ఊహించుకోండి, మీరు ఒక వీధి గుండా వెళ్తున్నారు. అక్కడ ఒక 70 ఏళ్ల ముసలాయన్ని ఒక గుంపు చుట్టుముట్టి నానా దుర్భాషలాడుతున్నారు. ఆయన చేసిన నేరం ఏంటో చెప్పనా? ఆయన షాప్కి బాబా అని పేరు పెట్టడం. అప్పుడు మీరేం చేస్తారు? మౌనంగా వెళ్ళిపోతారా, లేక వీడియో తీసి సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారా? 99% ఆఫ్ మంది అదే చేస్తూ ఉంటారు. కానీ ఉత్తరాఖండ్కి చెందిన ఒక వ్యక్తి, ఆయన పేరే దీపక్ కుమార్, వీటికి భిన్నంగా ఆ గుంపులోకి దూకి ఆ ముసలాయన ముందు ఒక డాల్లా నిలబడ్డారు. ఆ రోజు ఆయన చెప్పిన పేరేంటో చెప్పనా? మహమ్మద్ దీపక్. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చెప్పనా? ఇదే. ఈ కథ వింటే మనం ఏం లోపిస్తున్నామో మనందరికీ తెలుస్తుంది. వకీల్ అహ్మద్ గత 30 ఏళ్లుగా ఆ షాప్ నడుపుతూ ఉన్నారు. కానీ బజరంగ్ దళ్ వాళ్ళ దృష్టిలో బాబా అంటే కేవలం హిందూ పదం మాత్రమే అట. అది అక్కడ ఉండకూడదు అని గొడవ మొదలు పెట్టేశారు. నిజానికి బాబా ఫరీద్ నుంచి సాయిబాబా వరకు ప్రేమ అని గుర్తు తప్పితే ఇంకేమీ లేదు, మనందరికీ తెలిసినంత వరకు. కానీ ఇక్కడ సమస్య పేరు కాదు, ఆర్థిక బహిష్కరణ, ఎకనామిక్ బైకాట్. ఒక వర్గం వారిని భయపెట్టి వ్యాపారాలను దెబ్బతీయడం. దీనిని ఎదిరించినందుకు దీపక్ పై న్యూ ఇండియాలో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తారో వాళ్ళకైనా తెలుసో తెలీదో ఈ వీడియో ద్వారా మీరైనా అర్థం చేసుకోండి. దీపక్ ఈ వీడియో ద్వారా వైరల్ అయిపోయారు. ఈ వీడియో వైరల్ అవ్వగానే బజరంగ్ దళ్ వాళ్ళకి ఈగో దెబ్బతినింది. 200 మంది కుర్రాలను తీసుకొని దీపక్ ఇంటిని చుట్టుముట్టేశారు. పోలీసులు చూస్తుండగానే ఆయన తల్లిని పచ్చి బూతులు తిట్టారు. శ్రీరాముడి పేరు వాడుకొని భయానక వాతావరణాన్ని సృష్టించారు. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? పోలీసుల కేసు ఎవరి మీద పెట్టారనుకుంటున్నారు? ఆ గుండాల మీద కాదు, ప్రాణాలకి తెగించి ఒకరిని కాపాడిన దీపక్ మీద. వీడియోలో వాళ్ళ ముఖాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పనా? అన్నోన్ పర్సన్స్ అంట. ఇదేనా మన చట్టబద్ధమైన పాలన అంటే? ఇదేనా మనం న్యాయానికి తగి నిల్చున్నామంటే? హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాం అనే పేరు చెప్పుకుంటూ ఒక అన్యాయం చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాం అని చెప్పే వారికి ఒక ప్రశ్న. అంకితా బండారి హిందూ అమ్మాయే కదా, ఆమె చనిపోయినప్పుడు మీ హిందూ రక్తం ఎందుకు మరగలేదు? ఎందుకంటే ఆ కేసులో నిందితుడు అధికార పార్టీకి చెందినవాడు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఢిల్లీలో రోజుకి 50 మంది మహిళలు మాయమైపోతున్నారు. వీటి మీద చర్చలు ఉండవు, ఎందుకంటే ద్వేషాన్ని అమ్మడం ఇక్కడ ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది కదా. మరి మిమ్మల్ని గొడవలు ముంచేస్తే మీరు అసలైన సమస్యల గురించి ప్రశ్నించరు. వాటి గురించి ప్రశ్నలు కాదు కదా, మాట్లాడుకునే వ్యక్తులే ఉండరు. అదే బాబా లాంటి పేరుంది, దాని గురించి గొడవ పెట్టుకుందాము, లేదా హిందూ ముస్లిం గొడవ అవుతుంది, మనం వెళ్ళి ఇంకా రేకెత్తుదాము, లేదా మళ్ళీ ఏదైనా జరుగుతుంది అక్కడ మనం మాట్లాడదాము అని అంటే అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది తప్పితే నిజమైన సమస్యల గురించి ఎవ్వరికీ మాట్లాడడానికి అవ్వదు. దీపక్ ఒక నిజమైన హనుమంతుడి భక్తుడు. హనుమంతుడు ఎప్పుడైనా బలహీనులపై చేయి చేసుకోగలుగుతాడా? దయా కరుణ లేని వాడి భక్తుడు ఎలా అవుతాడు? దీపక్ వీడియోకి వచ్చిన 300 కోట్ల వ్యూస్ దీనికి నిదర్శనమా? మనకి గొడవలు వద్దు, అభివృద్ధి కావాలి అని కోరుకునే సైలెంట్ మెజారిటీ ఇంకా బ్రతికే ఉందా? ద్వేషం వద్దు, దేశం కావాలి. మీరు మౌనంగా ఉంటే రేపటి ద్వేషం మీ ఇంటి తలుపు కూడా తడుతుంది. ప్రశ్నించండి, దీపక్ లాంటి వాళ్ళని ప్రోత్సహించండి. అంతే తప్పితే హిందూ ముస్లిం గొడవ అని చెప్పేసి రేకెత్తించొద్దు. దేని గురించి పోరాడాలో దాని గురించి పోరాడండి, దేని గురించి ప్రశ్నించాలో దాని గురించి ప్రశ్నించండి. మన హక్కుల గురించి, మన రైట్స్ గురించి, మన పవర్స్ గురించి అడగండి. హిందూ ముస్లింల గొడవలు వాళ్ళు చేస్తున్న మతపరమైన రాజకీయం, దాంట్లో మీరు దూరొద్దు. ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నించి అడగడం నేర్చుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.